హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు. సో అందరికి ఇచ్చే పాలసీలే నాకు ఇస్తారా లేక హెల్దీగా ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 3 months బేబీ నుంచి 100 years వరకు. ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలో మెన్షన్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ మెడికల్ హిస్టరీ కూడా ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్ గా రెగ్యులర్ గా యూజువల్ గా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటేనే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది. పాలసీ అమ్మేస్తారు, ప్రీమియం తీసుకుంటారు, ఏదో అప్పు తీసుకున్న వాళ్ళలాగా మన ఫోన్ లేపారు. మీరు ఏ పర్సన్ అయితే నెగిటివ్ గా తీసుకున్నారో సేమ్ పర్సన్ ని మీరు పాజిటివ్ ఎప్పుడు తీసుకుంటారా సార్? ఒక సిచ్యువేషన్ వస్తుంది లైఫ్ లో, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బ్రతుకుతాడా చనిపోతాడా అనే నెక్స్ట్ ఏ మినిట్ లో ఏ రూపాయి అడుగుతారు హాస్పిటల్ అని. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. హాస్పిటల్ పోయినప్పుడు ఫస్ట్ భయం ఈ ట్రీట్మెంట్ కి ఎంత డబ్బులు అయితే అనేది ఫస్ట్ భయం అయితే, రెండో విషయం ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మంచిగా రిటర్న్ ఇంటికి వస్తాను చాలు అని ఇంకొక భయం. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ రూమ్ ఎవ్రీ డే, ఎవ్రీ 24 hours కి మిమ్మల్ని హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్ వల్ల జాయిన్ అయిన కంటే మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే విధంగా ఉంటుంది ఆ రోజు. ఈ రోజు మన పాడ్కాస్ట్ చూసి కూడా మనకి ఎవరో ఒకరు కాల్ చేస్తారు, ఒక మంచి ఇన్సూరెన్స్ కావాలి, కానీ దాని ఇంపాక్ట్ ఎంతసేపు ఉంటుంది అంటే, కార్పొరేట్ ఎంప్లాయీస్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రిహెన్సివ్ గా ఉంటుందా లేదా అందులో కూడా లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా? 70 to 80% ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ ని అన్ని కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ ని ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కుదబెట్టడం, లేదు అని అంటే గోల్డ్ కుదబెట్టడం, భార్య మీద ఉన్న పుసల్తాడు కూడా గిరి పెట్టే సిచ్యువేషన్స్. వర్కింగ్ విమెన్ పర్సంటేజ్ అనేది లాస్ట్ డికేడ్ లో డ్రాస్టిక్ గా పెరిగింది సార్. దట్స్ రియల్లీ వెరీ వెరీ గుడ్ సైన్. విమెన్ కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మీరు తీసుకునే నగలు, తీసుకునే ప్రాపర్టీ ఆర్ పొలం ఏదైనా పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఎన్నో పోడ్కాస్ట్లు చూసుంటాము యూట్యూబ్లో, కానీ ఈ పోడ్కాస్ట్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. వీ హ్యావ్ సందీప్ మంచాలా గారు, హూ హ్యాస్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ సేల్స్, దాంతో పాటు ఒక లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. మీ బీయింగ్ అ సుప్రీం కోర్ట్ అడ్వకేట్, చిన్న చిన్న విషయాల కోసము ఎన్నో క్లెయిమ్స్ ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవన్నిటిని ఫేస్ చేసుకుంటూ లాస్ట్కు ఆ లీగల్ వార్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి తెలియని సందేహము. సో ఇలాంటి విషయాల మీద మనతోటి మాట్లాడడానికి సందీప్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు చిన్న చిన్న క్లాజెస్ తెలియకపోవడం వల్ల ఎంతో మంది క్లెయిమ్ అనేది వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. మార్కెట్ లో చాలా మంది ఇన్సూరెన్స్ కొనే ముందు బెస్ట్ పాలసీ ఏది, దాంట్లో ఉన్న బెస్ట్ బెనిఫిట్స్ ఏది, ఏ పాలసీలో తక్కువ ప్రీమియం కడితే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అనేది సెర్చ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మంచి క్లెయిమ్ రేషియో ఏంటి, బెస్ట్ సర్వీస్ ఇచ్చే కంపెనీ ఏందని కూడా చూస్తారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎలాంటి గ్రౌండ్స్ మెన్షన్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది ఆర్ రిజెక్ట్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. అవును. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక పర్సన్ ఇంట్లో డబ్బులు సంపాదించే వ్యక్తి ఒక పాలసీ కొనే ముందు ఇన్సూరెన్స్ మీద చాలా రీసెర్చ్లు చేస్తుంటాడు, బెస్ట్ పాలసీ ఏంటి అని. కానీ సేమ్ నాలెడ్జ్ అతను ఏదైతే తెలుసుకుంటాడో ఇంట్లో వాళ్ళతో షేర్ చేయడం. ఒక కార్పొరేట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకుంటే ChatGPT యూజ్ చేసి అండ్ గూగుల్లో అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లైక్ కోరాలో సెర్చ్ చేసి మరి బెస్ట్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకుంటాడో, కానీ అట్ ద సేమ్ టైం అతని వైఫ్ ఆర్ కిడ్స్ ఆర్ సిబ్లింగ్స్తో సేమ్ నాలెడ్జ్ షేర్ చేయడు. అదే పర్సన్కి ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఆర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు తెలియక ఆ క్లెయిమ్ ఎలా హ్యాండిల్ చేయాలనేది అప్పుడు ఈ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ని కోర్టుకి అంటే మీలాంటి వాళ్ళ ద్వారా కోర్టుకి వచ్చి ఆ క్లెయిమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సార్, మనకి ఇన్సూరెన్స్లో 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవును సార్. ప్లస్ యాజ్ యూ నో, I did my LLB and LLM కార్పొరేట్ అండ్ ఇన్సూరెన్స్ లాస్. ఇక్కడ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి తెలియాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటంటే, మనం తీసుకునే ఇన్సూరెన్స్లో ఎలాంటి గ్రౌండ్స్ మెన్షన్ చేయడం వల్ల మన క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పాలసీ తీసుకునేటప్పుడు కూడా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాలి,
ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పకూడదు అనే వాటి వల్ల క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సార్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం బేసిక్గా. సో ఇన్సూరెన్స్ అనగానే మనకు ఏదో ఒక తెలియని పదం లాగా మనం వింటూ ఉంటాము. సో ఒక రాకెట్ సైన్స్ లాగా. సో ఈ ఇన్సూరెన్స్ అంటారు, ఆ ఇన్సూరెన్స్ అంటారు, ఎన్నో టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి అని చెప్పి మనం వింటూ ఉంటాము. సో అందులో మొదటిగా నా ప్రశ్న ఏంటి అని అంటే, ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి దాంట్లో పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు ఏ విధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. సో మా వ్యూవర్స్ కోసం ప్లీజ్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. ఒకటే లైన్లో చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ టు సమ్మన్. ఓకే, మీరు అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అందులో ఉండే మన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ని, ఓకే, ఆ రిస్క్ ని మొత్తం ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడమే ఇన్సూరెన్స్. సో వెదర్ ఇట్ కెన్ బి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఆర్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఏదైతే రెగ్యులర్ గా కేసెస్ చేస్తుంటారో మెనీ కేసెస్. ఇందులో రెగ్యులర్ గా మనకి ఏదైతే రిస్క్ వస్తుందో వాటన్నిటిని ఒక కంపెనీ టేక్ కేర్ చేస్తుంది. ఓకే, ఇదే ఇన్సూరెన్స్. అందరికి అర్థమయ్యేలా సింపుల్ టర్మ్ లో చెప్పాలి అంటే. కానీ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మందికి తెలియంది ఏంటంటే, ఒకటే ఇన్సూరెన్స్ లైక్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అందులో హెల్త్ రిలేటెడ్ కూడా కవర్ అవుతుంది అని అనుకుంటారు. ఇది ఎస్పెషల్ గా ఊర్లలో, టౌన్స్ లో నాకున్న ఎల్ఐసి పాలసీలో కూడా హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి అనుకుంటారు. హెల్త్ పాలసీ తీసుకొని ఇంకొక వేరే ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి అనుకుంటారు. అవును సార్. అండ్ దానితో పాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి జరిగే లాభం ఏంటి అంటే సార్, ఒక పర్సన్ మోర్ దాన్ 24 hours హాస్పిటల్లో ఉంటే వచ్చే ప్రతి ఎక్స్పెన్స్ ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంటే 24 hours అనేది ఆ విండో టైం ఫ్రేమా సార్? ఎస్ సార్. ఎందుకు అంటే ఒక పర్సన్ మోర్ దాన్ 24 hours ఆఫ్ హాస్పిటలైజేషన్ ఉన్నాడు అంటే అతనిది హెల్త్ ఖరాబ్ అయింది అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే సార్, స్టార్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ ఫీవర్, అంటే ఒక పర్సన్ నార్మల్ ఫీవర్ తో మోర్ దాన్ 24 hours ఆఫ్ హాస్పిటలైజ్ అయితే కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేజర్ ఎమర్జెన్సీస్ లైక్ యాక్సిడెంట్స్, సర్జరీస్, స్ట్రోక్స్ ఆర్ మల్టిపుల్ సర్జరీస్, ఆల్ దీస్ విల్ బి కవర్డ్ అండర్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. సో ఇన్సూరెన్స్ లిటరసీ అనేది ఇండియాలో చాలా తక్కువ. సో మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే హెల్త్ కూడా కవర్ అవుతుంది అనే అపోహల ఒక రాంగ్ఫుల్ అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్లో ఉంటారు. సో నా బేసిక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో అందరికి ఇచ్చే పాలసీలే నాకు ఇస్తారా, లేకపోతే నాకు ఏమైనా డిఫరెంట్ పాలసీస్ ఉంటాయా? లేదు అని అంటే నేనేమన్నా దాపెట్టాలా ఇన్ఫర్మేషన్? ఎస్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్దీగా ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 3 months బేబీ నుంచి 100 years వరకు ఏం హెల్త్ ఇష్యూస్ లేవంటే మనం ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ లిమిట్ లేదు. ఓకే, కానీ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది జస్ట్ ప్రీమియం సేవ్ అవుతుంది అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఉండే హై బీపీ ఇష్యూస్, డయాబెటీస్, ఆస్తమా, థైరాయిడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది అబౌవ్ 40-50 years లో. వీళ్ళందరూ ఏంటంటే ఒక కామన్గా ఏంటంటే సార్, ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అందరికి ఇచ్చే రెగ్యులర్ ఇన్సూరెన్స్తో పాటు బీపీ ఉంటే బీపీ రైడర్, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ రైడర్, ఆస్తమా ఉంటే ఏబిసిడి రైడర్ అనేది మనం యాడ్ చేసి తీసుకుంటాం. దీనివల్ల మన ప్రీమియం, మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి 20,000 పే చేస్తే ఈ రైడర్స్ వల్ల 24,000 పే చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే పెరుగుతుంది, పెరుగుతుంది. ఓకే, దానితో పాటు జస్ట్ ఈ రైడర్ యాడ్ చేయడం వల్ల ప్రీమియం పెరుగుతుందని చెప్పేసి చాలా మంది హెల్త్ ఇష్యూస్ చెప్పారు. ఓకే, ఎందుకు అంటే సార్, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను ఇది కంట్రోల్ చేసేస్తా, నా డైట్ వల్ల తగ్గిపోతుంది, నేను వాకింగ్ చేస్తే తగ్గిపోతుంది, నాకు మొన్ననే వచ్చింది అంటారు. బట్ ద సేమ్ పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రెగ్యులర్ గా చూసే విషయం ఏంటంటే సార్, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎమోషనల్ గా చాలా వీక్ అవుతాం. అవును, హాస్పిటల్ పోయినప్పుడు
డాక్టర్ ఎంట్రీ చేసే ఫస్ట్ షీట్ని కేస్ షీట్ అంటారు. ఓకే. ఎమర్జెన్సీ వార్డులో కేస్ షీట్ మీద మనం ఏదైతే చెప్తామో అదే ఫుల్ అండ్ ఫైనల్ డేటా. ఓకే. ఓకే. పాలసీ తీసుకున్న పర్సన్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఎమోషనల్ అయిపోయి 10 సంవత్సరాల కింద జరిగిన చిన్న ఇష్యూని కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే. మెడికల్ హిస్టరీ. అంటే ఒక 10 సంవత్సరాల కింద ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలో మెన్షన్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ మెడికల్ హిస్టరీ కూడా ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అలా కాదు సార్, మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్ గా రెగ్యులర్ గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి చెప్పి తీసుకుంటాం. ఓకే. కానీ దీనికి అపోజిట్ గా ఏంటంటే 10 సంవత్సరాల కింద రీసెంట్ గా మాకు జరిగిన ఒక కేసు, ఒక ఫాదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. వాళ్ళ డాటర్ జస్ట్ 15 years. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్కి బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. ఆ రెండు యాడ్ చేసి పాలసీ ఇచ్చినాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్రూవల్ కూడా వచ్చింది. ఓకే, గుడ్. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళ డాటర్ ఏం చేసిందంటే ఏదో పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ ప్రొసీజర్ అనుకోని ఆ పర్సన్కి, మా నాన్న 10 years బ్యాక్ కూడా మా నాన్నకు ఒకసారి చెస్ట్లో పెయిన్ వచ్చిందంట పెళ్ళైన కొత్తలో, మా డాడీకి ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు కింద పడితే చెవులేదో సమ్ ఇన్ఫెక్షన్ అయిందంట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏంది అంటే మనమే చెప్పినాం కాబట్టి 10 years బ్యాక్ ఏదో ప్రాబ్లం జరిగింది అంటే అదేమన్నా మేజర్ ఎమర్జెన్సీ అయి ఉంటుందేమో, చలో మీరు దానికి సంబంధించిన రిపోర్ట్స్, ఇప్పుడు మీరు అన్నారు మా నాన్నకి 10 years బ్యాక్ సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది అంటారు. అతను ఏం అడుగుతాడు, మనకు ఒక 2D ఒక రిపోర్ట్ ఇవ్వండి, లేటెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వండి, ఆర్ ఇంతకుముందు మీరు హెల్త్ చెకప్కి వెళ్ళిన రిపోర్ట్స్ ఏవైనా ఉంటే అవి అండి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు డాక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తారు, డిశ్చార్జ్ సమ్మరీ, మాకు ఆ డిశ్చార్జ్ సమ్మరీ కావాలి అంటారు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎట్ దట్ టైం క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకపోయినా సరే మనల్ని రీఎంబర్స్మెంట్కి రమ్మంటారు. అంటే ఫస్ట్ మనం హాస్పిటల్ బిల్స్ అన్ని పే చేసుకొని లాస్ట్లో అది ఇన్సూరెన్స్ కంపెనీకి మన బిల్స్ పంపించి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ తప్పేంది అంటే ఎప్పుడో జరిగిన ప్రాబ్లం చెప్పడం రాంగ్ అని కాదు, కానీ చెప్పే విధానం ఏంటి అంటే చెస్ట్ పెయిన్ వచ్చింది, సివియర్గా చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే అది స్ట్రోక్ లాంటిదని ఇన్సూరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకు సో ఇంకొకటి సార్, ఇన్సూరెన్స్ టాపిక్ అనగానే నాకు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ అనగానే భయమైండే. ఎందుకనంటే ఫస్ట్ కామెంట్ ఈ పర్టికులర్ పోడ్కాస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే కామెంట్సే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్రాడ్ అని అంటారు. సో వాట్ యూ సే అబౌట్ దట్? సార్, రీసెంట్ టిల్ March 31st, 2025 అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం ఇండియాలో మీరు ఆన్లైన్లో IRDA వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు, 89,000 crores వర్త్ క్లైమ్స్ పే చేయడం జరిగింది ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టుగెదర్ 2024లో. ఎస్. ఓకే. అంటే నేను ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, ఏ పాలసీని ప్రమోట్ చేయట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఆల్మోస్ట్ 90,000 కోట్ల రూపాయలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టుగెదర్ పే చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ దిస్ డేటా దట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ప్రపంచంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ. ఐ అగ్రీ. దానికి మించిన ఎమర్జెన్సీ అంటూ మార్కెట్లో ఇంకేం లేదు సార్. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఎమర్జెన్సీ నుంచి కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. ఎవరికైనా ఒక 4,000 కోట్లు ఇవ్వాలంటే నీరవ్ మోడీ లెక్క దేశం వదిలి పారిపోయి కూడా మనం ఎస్కేప్ అవ్వచ్చు ఎమర్జెన్సీ. కానీ మెడికల్ ఎమర్జెన్సీని యూ కాంట్ ఈవెన్ స్కిప్ ఫర్ 1 minute. ఓకే. సో ఏదైనా పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 99 మెంబర్స్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చి ఒక్క పర్సన్కి రాకపోయినా వాడి దృష్టిలో ఏంటి అంటే నేనైతే సఫర్ అయినా కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 99% నాకైతే ప్రాబ్లం అయింది, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రాడ్ అంటాడు. ఓకే. ఈ క్లెయిమ్ తీసుకున్న 99% నెవర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్కి సే నాకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత పే చేసింది అంత పే చేసింది అని ఎవరు అంత ఓపెన్గా చెప్పుకోరు. ఎందుకంటే
హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అనేది అంత గొప్ప విషయం కాదు చెప్పుకోవడానికి. ఓకే, ఇట్స్ వెరీ ప్రైవేట్. అదే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రానివాడు ఇప్పుడున్న సోషల్ మీడియాలో చెప్పడం దానివల్ల జరుగుతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి చీపర్ ఇన్సూరెన్సెస్ కాకుండా తీసుకునే ఇన్సూరెన్స్ మనకి నిజంగా మనకున్న రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది డీప్ డౌన్ మంచి రీసెర్చ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ మనకి ఇన్సూరెన్స్ సేల్స్ కోసం మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, కానీ క్లెయిమ్ అప్పుడు సపోర్ట్ ఇచ్చే ఛానల్ని మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మార్కెట్లో ఉన్నాయి, బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఛానల్స్ హూ ఆర్ పర్టిక్యులర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ క్లెయిమ్స్ వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇది అదే సార్, మీరు అన్నారు క్లెయిమ్ గురించి అని చెప్పి. యూజువల్గా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటేనే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది. మనకి ఏంటంటే పాలసీ అమ్మేస్తారు, ప్రీమియం తీసుకుంటారు, అండ్ ఏదో అప్పు తీసుకున్న వాళ్ళలాగా మన ఫోన్ లేపరు. ఈ ఇబ్బంది వచ్చింది, నేను ఈ హాస్పిటల్కి వచ్చిన ఈ క్లెయిమ్ కోసము అని చెప్పి. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఆ క్లెయిమ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, హూమ్ షుడ్ ఐ అప్రోచ్? ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పర్సన్ అయితే నెగిటివ్గా తీసుకున్నారో సేమ్ పర్సన్ని మీరు పాజిటివ్గా ఎప్పుడు తీసుకుంటారా సార్? ఓకే. ఒక సిచ్యువేషన్ వస్తుంది లైఫ్లో, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అప్రూవ్డ్ అని చెప్పేసి. వావ్, ఒకటే మెసేజ్. దెన్ యూ విల్ రిమెంబర్ హిమ్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. ఓకే, నేను పే చేసిన జస్ట్ ఒక 20,000 వల్ల ఒక 10 లక్షల మెడికల్ క్లెయిమ్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది అంటే ఎంత టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. అగ్రీ. మంచి పాలసీ తీసుకుంటే సార్, జేబులో ఒక్క 500 రూపీస్ నోట్ పెట్టుకొని కూడా ఎంటైర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేలాగా చూసుకోవచ్చు. అగ్రీ. ఒక్క చిన్న డాక్టర్ కన్సల్టేషన్ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో 1000 నుంచి 3000 రూపీస్ మధ్యలో ఉంది. సో ఒక ఓపీ కన్సల్టేషన్ ఎక్స్పెన్స్ కూడా మన పాకెట్ నుంచి పడదు వెన్ యూ హ్యావ్ గుడ్ ఇన్సూరెన్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, రైట్ఫుల్లీ సెట్ సార్. ఎందుకనంటే హాస్పిటల్స్ దగ్గరికి మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కలుద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆలోచన మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బ్రతుకుతాడా చనిపోతాడా అనే దాని గురించి ఆలోచన ఉండదు. హీ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఏ మినిట్లో ఏ రూపాయి అడుగుతారు హాస్పిటల్ అని చెప్పి. సో బాధపడలేని స్థితి. ఎస్ సార్, యాక్చువల్గా మనం కార్ కొనాలి అంటే లోన్ ఇవ్వడానికి బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే. ప్రాపర్టీ కొనాలంటే లోన్ ఇవ్వడానికి బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్. ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలి అంటే డబ్బులు తక్కువ పడితే ఇవ్వడానికి కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర, లైక్ ఫ్రెండ్స్. హ్యాండ్ లోన్ తీసుకోవచ్చు. కానీ అదే హాస్పిటల్ ట్రీట్మెంట్కి లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంక్స్ లేవు మార్కెట్. అగ్రీ. సో మనిషికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. మనకి హాస్పిటల్ పోయినప్పుడు 2 రకాల భయాలు ఉంటాయి. ఫస్ట్ భయం ఈ ట్రీట్మెంట్కి ఎంత డబ్బులు అవుతాయి అనేది ఫస్ట్ భయం అయితే, రెండో విషయం ఏంటంటే నా ప్రాబ్లం అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మంచిగా రిటర్న్ ఇంటికి వస్తాను చాలు అని ఇంకొక భయం. అవును అవును. ఏ పర్సన్కి అయితే ఇన్సూరెన్స్ ఉండి కంప్లీట్గా ఈయన ఎక్స్పెన్సెస్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుందో ఆ పర్సన్కి ఎంత మేజర్ ప్రాబ్లం ఉన్నా సరే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం ఆటోమేటిక్గా హీల్ అయిపోయి మెంటల్గా స్టేబుల్ అయి ఇంటికి వచ్చేస్తారు. సగం యుద్ధం గెలిచినట్టు ఇన్సూరెన్స్ తోటి. అదే ఇన్సూరెన్స్ లేనప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న పర్సన్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ మినిట్ భయం ఏంటంటే, ప్రతి హాస్పిటల్లో ఒక చిన్న రూమ్ ఉంటుంది సార్, ఈ మన రూమ్ కంటే చాలా చిన్న ఉంటుంది. దట్ ఈస్ ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ రూమ్. ఓకే, నైస్. తెలీదు. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ డే, ఎవ్రీ 24 అవర్స్కి మిమ్మల్ని హాస్పిటల్లో యూ విల్ గెట్ ఏ కాల్, కౌన్సిలింగ్ రూమ్కి రండి. ఓకే. విటమిన్ ఎం ఇవ్వాలి, విటమిన్ ఎం అంటే మనీ ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఈ ట్రీట్మెంట్కి ఇంత డబ్బు అవుతుంది, ఈ ప్రొసీజర్కి ఇంత అవుతుంది,
యాజ్ ఆఫ్ నౌ 80% ఆఫ్ ద అమౌంట్ మీరు కట్టాలి అని చెప్పేసి నడుస్తుంది డిస్కషన్. హార్ట్ స్ట్రోక్ వల్ల జాయిన్ అయిన కంటే మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే విధంగా ఉంటుంది ఆ రూమ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఈరోజు మన పాడ్కాస్ట్ చూసి కూడా మనకి ఎవరో ఒకరు కాల్ చేస్తారు ఒక మంచి ఇన్సూరెన్స్ కావాలి అని. కానీ దాని ఇంపాక్ట్ ఎంతసేపు ఉంటుంది అంటే, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు 90% ఆఫ్ ద పాపులేషన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకో. ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు సడన్ ఎందుకు నాకు ఈ ఎక్స్పెన్స్, ఇప్పుడు 20,000 ఎక్స్పెన్స్, 10,000 ఎక్స్పెన్స్, 50,000 ఎక్స్పెన్స్ అనుకుంటున్నాడు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ లిటరల్లీ మనకు కాల్ చేస్తారు, పాలసీ బెనిఫిట్స్ తీసుకుంటారు, అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు, కొటేషన్ తీసుకుంటారు. అగైన్ when it comes to make the payment, సరే మళ్ళీ ఆలోచిద్దాం అని బ్యాక్ వెళ్ళిపోతారు. అగైన్ సేమ్ పర్సన్ మేజర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మళ్ళీ కాల్ చేసి, సరే ఐమ్ రెడీ టు పే 50,000 నౌ, మీరు లాస్ట్ టైం 20,000 చెప్పారు కదా, నేను ఇప్పుడు 50,000 పే చేయడానికి రెడీ ఉన్నా, కాకపోతే ఇప్పుడు త్వరలో నాకు ఈ ఎమర్జెన్సీ ఉంది, అదంతా ఇప్పుడు కవర్ అవుతుందా సార్ అని అడుగుతారు. అబ్సల్యూట్లీ సార్. నిన్న ఒక కన్సల్టేషన్ ఉంటే, అతను మన క్లయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్లోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. అతను ఒక పర్సన్ కంటే ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిండంట. సో ఆ పర్సన్ గత 9 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేడంట, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి. సో ఒక 1 month కింద మళ్ళీ రెన్యువల్కి, ఒక 10th year ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్కి అడిగితే, 9 సంవత్సరాల నుంచి 10,000, 20,000, 30,000 కట్టుకుంటూనే ఉన్నా, ఏ రోజు కూడా నేను ఒక రూపాయి తిన్నది లేదు, తాగింది లేదు, హాస్పిటల్కి పోయేది లేదు అని చెప్పి హీ డిస్కంటిన్యూడ్ ద పాలసీ. మీరు నమ్మరో, డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఒక 90 days టైం ఫ్రేమ్లో హీ గాట్ ద స్ట్రోక్ అండ్ హీ హ్యాడ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ ద మనీ. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఒక విషయం, ఇన్సూరెన్స్ పాలసీలో సీనియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక పర్సన్కి ఎప్పటి నుంచో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఒక మాట అన్నారు 9 years నుంచి పే చేసిన కానీ ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు అంటే, అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ద గాడ్. నేను 9 years నుంచి ఇన్సూరెన్స్ పే చేస్తున్నా, నాకు ఒక్క జబ్బు రాలేదు, నేను ఎప్పుడు హాస్పిటల్ మెట్లు తొక్కాల్సిన అవసరం రాలేదు అని నువ్వు రియలైజ్ అవ్వలేదు కాబట్టి నీ డబ్బులు వేస్ట్గా పోయినాయి అనిపిస్తుంది. అవును. కానీ ఇన్సూరెన్స్లో సీనియారిటీ అంటే ఏం తెలుసా సార్? మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏదైనా ప్లాన్డ్ సర్జరీ ఉందంటే నెక్స్ట్ మినిట్ నుంచి ఏది కవర్ అవ్వదు. ఇన్సూరెన్స్ కంపెనీది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక లాజిక్ ఏంటంటే సార్, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి రండి, మీ ఆరోగ్యానికి ఏమైనా అయితే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కంప్లీట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మనం ఒక 100 పాలసీస్ అమ్మితే అందులో 60% ఆఫ్ ద పాలసీస్ విత్ రైడర్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ బీపీ వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీయో, డయాబెటీస్ వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీయో, ఎవరో తెలిసిన వాళ్ళకి మేజర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకునే పాలసీయే ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్, జస్ట్ 20 to 30% ఆఫ్ ద పీపుల్ హెల్దీ ఉన్నప్పుడే మనం మంచి పాలసీ తీసుకుందాం అనే థాట్ ప్రాసెస్తో ఉండేవాళ్ళు తక్కువ మంది. సార్, కార్పొరేట్ ఎంప్లాయీస్, సో ఈ మధ్యలో వింటూ ఉన్నాము, మనం ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుందో, కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా అంత హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి. కానీ నేను మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండే రీసెంట్గా. సో హీ ఆస్క్డ్ మీ ద మనీ. సో ఎందుకు అని అంటే, ఆ లిమిట్ అయిపోయింది నాకు అండ్ ఐ హ్యాడ్ టు స్పెండ్ ద మనీ అని చెప్పి. సో ఏంటి అసలు యాక్చువల్గా ఇందులో మిత్ ఏంటి? కార్పొరేట్ ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రిహెన్సివ్గా ఉంటుందా, లేదా అందులో కూడా లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా? కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరికీ ఒకప్పుడు బిఫోర్ కోవిడ్ 6 మెంబర్స్ని యూ కెన్ యాడ్. అంటే ఒక పర్సన్ ఐటీ జాబ్ చేస్తున్నాడు అంటే ఫ్యామిలీలో మొత్తం 6 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఓన్లీ 4 members ఉండొచ్చు. ఓకే. అంటే మీరు పాలసీ, అంటే జాబ్ చేస్తున్న పర్సన్, వాళ్ళ వైఫ్, ఐదర్ కిడ్స్ ఆర్ పేరెంట్స్. ఓకే. అండ్ ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 70 to 80% ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ని ఓకే. అన్ని కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ని 5 lakhsకి రెడ్యూస్ చేసినాయి. ఆల్ టుగెదర్ అందరూ కలిపి 5 lakhs వాడుకోవాలి.
అండ్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తే తప్ప వాళ్ళకి తెలియని థింగ్స్ ఏంటి అంటే పేరెంట్స్కి 10-30% ఆఫ్ కో పేమెంట్ ఉంటుంది. అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక ₹1,00,000 బిల్ అయితే 10,000 నుంచి 30,000 రూపాయలు మనం హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి. రిమైనింగ్ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం. రెండవది, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకున్న ఆ 5 lakhs లిమిట్ జస్ట్ 3 to 5 daysలో స్వైప్ అవుట్ అవుతుంది మేజర్ ఎమర్జెన్సీ ఇష్యూస్లో. అండ్ ఒక పర్సన్ కనుక మొత్తం 5 lakhs కనుక డబ్బులు స్వైప్ అవుట్ చేస్తే రిమైనింగ్ 3 members వితౌట్ ఇన్సూరెన్స్ మొత్తం ఇయర్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ విషయం. అన్నిటికంటే ముందు కార్పొరేట్ ఎంప్లాయీస్ చేసే మేజర్ బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే 90% ఆఫ్ ద కార్పొరేట్ ఎంప్లాయీస్ మన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అవే చాలామంది తీసుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేటర్ మనం వాళ్ళని రిమైండ్ చేసినప్పుడు ఏమంటారంటే నాకు ఆఫీస్ నుంచి కవరేజ్ ఉంది అంటారు. నేను వాళ్ళని చిన్న థింగ్స్కి చిన్న క్వశ్చన్స్ వాళ్ళకి రైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా మేజర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ 100% మిమ్మల్ని సేవ్ చేస్తుంది. దట్స్ ఫర్ డామ్ షూర్. కానీ రిమైనింగ్ ఎక్సెస్ పేమెంట్ కావాలి అన్నప్పుడు యూ విల్ పే ఫ్రమ్ యువర్ హార్డ్ అండ్ మనీ. బేసిక్గా కార్పొరేట్ ఎంప్లాయీస్ 10 lakhs ప్యాకేజ్ ఉంటే 10 lakhs లెవెల్ అయినా కమిట్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ 50 lakhs ప్యాకేజ్ ఉన్న 50 lakhs లెవెల్లో కమిట్మెంట్స్ ఉంటాయి. ఐ అగ్రీ. ఓకే. ధనుష్ అన్నట్టు ₹1కి ₹1.5 అప్పు, 100 crores Yes, వస్తే sir. 150 crores అప్పు. అది క్లియర్. 50 lakhs ప్యాకేజ్ ఉన్నాడు 10 lakhs లైఫ్ స్టైల్ లీడ్ చేయడు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే కార్పొరేట్ ఎంప్లాయీస్కి మల్టిపుల్ కమిట్మెంట్స్ ఏంటంటే హౌస్ లోన్ ఈఎంఐ, కార్ ఈఎంఐ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లైక్ సమ్ సెరమనీస్, ఇంట్లో ఫంక్షన్స్ ఏవో ఉంటాయి. ఈ మూమెంట్లో ఒక్క మేజర్ మెడికల్ హాస్పిటల్ అడ్మిషన్ మీ ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ని స్వైప్ అవుట్ చేస్తుంది. ఓకే. ఓకే. సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే రీసెంట్గా నేనేంటుంది ఏంటంటే ఈ లాస్ట్ సమ్ ఇయర్స్లో మన జనరేషన్కి చాలామందికి పిల్లలు పుట్టిన తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ఇవి ఫ్రెష్గా పాలసీ తీసుకుంటే మనకి ఏ పాలసీ కూడా ఇండియాలో ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్స్ కవర్ చేయడానికి ఒక పాలసీ కూడా లేదు ఇండియాలో. ఓకే. ఒకవేళ ఉన్న చాలా ఫ్యూ పాలసీస్ విత్ ఆ ఒక్క ప్రాబ్లమ్కి పర్మనెంట్ ఎక్స్క్లూజన్ ఇచ్చేసి రిమైనింగ్ థింగ్స్ కవర్ చేస్తుంది. బట్ ఇన్ ద లాస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఆల్వేస్ ట్రై టు కోరిలేట్ యువర్ ప్రాబ్లమ్ విత్ దట్ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. అందుకని కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద జనరేషన్ బిలో 35, 40, 45 years లోపలనే ఉంటారు. 70% బిలో 40 లోపల ఏజ్ లోపలే ఉంటారు. వీళ్ళందరూ హెల్దీగా ఉన్నప్పుడు బయట మెయింటైన్ చేసే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ జస్ట్ 20,000లో ఒక మంచి బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. 20 to 30,000. ఓకే. అడిషనల్గా తీసుకోవచ్చు. Additionalగా కంపెనీ తీసుకోవచ్చు. ఇచ్చేదాంతో Okay. పాటు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ వాడుకోండి. కానీ ఫ్యూచర్లో మీరు ఏదైనా కంపెనీ స్విచ్ అయినప్పుడు అక్కడ ఇన్సూరెన్స్ ఓన్లీ మీ ఇద్దరికే ఉండొచ్చు, ఆర్ మీ ఒక్కరికే ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఉండకపోవచ్చు, ఆర్ అక్కడ ఇచ్చే 3 lakhs లిమిట్ మీ ఫ్యామిలీకి సరిపోకపోవచ్చు. ఇన్ ద మీన్ టైం మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సీనియారిటీ పెరుగుతుంది. మీరు మీ 10 lakhs పాలసీ కాస్త 3 yearsలో 50 lakhs అయిపోతుంది లిమిట్ ఎట్ నో అడిషనల్ కాస్ట్. అంటే ఓవరాల్గా మీ మెడికల్ బ్యాంక్లో ఒక 50 లక్షలు అయితే పక్కకు ఉన్నట్టే కదా. అంటే మీరు కట్టే ఆ 20-25 వేల రూపాయలకి మనం మెడికల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ అనుకునే బదులు మనం మెడికల్ బ్యాంక్ అనుకుందాం. గ్రేట్. మన మెడికల్ బ్యాంక్లో ఒక 50 లక్షల డిపాజిట్స్ అయితే ఉన్నట్టే కదా. అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫ్యూచర్లో మనం కట్టే ఆ 20-25 వేలకి 50 లక్షల రూపాయలు ఉన్నాయి. మీకు నేను ఒక చిన్న లైన్ చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరూ మన లైఫ్లో డబ్బులు సంపాదించినప్పుడు చేసే ఫస్ట్ అనాలిసిస్ ఏంటంటే మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయని ఆలోచిస్తాం. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా 15%, 20% రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే హైయెస్ట్ 9% రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ ఏమైనా ఇంకేమైనా ఎండోమెంట్ పాలసీస్ తీసుకున్న 8% రేట్ ఆఫ్ ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. బట్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ జస్ట్ ₹1, you are getting 100 to 300 rupees in times of emergency case, ఓకే. which can give huge returns in terms of ఏమంటారు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇచ్చే రిటర్న్స్ ఇన్సూరెన్స్ తప్ప ఇంకేది ఇవ్వలేదు సార్ ప్రపంచంలో.
ఓకే. బట్ పీపుల్ విల్ రియలైజ్ అబౌట్ ఇన్సూరెన్స్ ఓన్లీ వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ అయినప్పుడే. అందుకని ఐటీ ఎంప్లాయీస్ మల్టిపుల్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరున్న కంపెనీలో ఉన్న లిమిట్ పర్మనెంట్, అదే లిమిట్ ఉండదు. మీకు ఉన్న కంపెనీలో ప్రజెంట్ 10-15 lakhs లిమిట్ ఉంది అని అనుకుందాం, కానీ లైఫ్ టైం అదే కంపెనీలో మీరు ఉండరు అండ్ అదే లిమిట్స్ ఉండవు. సెకండ్ థింగ్, మీ పేరెంట్స్ని అదే ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నారు, కానీ ప్రతి ఐటీ ఎంప్లాయీ వాళ్ళ లైఫ్ని నెక్స్ట్ 10 years ఇమాజిన్ చేసుకోగలుగుతాడు. అంటే నెక్స్ట్ 10 years వరకు మనం టెక్నాలజీతో అప్డేట్ ఉండి లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. కానీ బియాండ్ 10 years షోర్ షాట్ మీ జాబ్ ఉంటుందా అంటే 90% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఆన్సర్ ఇవ్వలేరు. ఓకే. సో ఇన్ దట్ వే మీ పేరెంట్స్కి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఒక ఏజ్ దాటితే 60-65 దాటితే ప్రీమియం ఎక్స్ట్రీమ్గా హై ఉంటుంది విత్ హెల్త్ ఇష్యూస్ యాడ్ చేస్తే, ప్లస్ మల్టిపుల్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి మల్టిపుల్ ఇష్యూస్కి. అందుకే వెనెవర్ యు ఆర్ హెల్దీ, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్, మ్యూచువల్ ఫండ్స్ అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ మీ హార్డ్ అండ్ మనీ అయితే వృధాగా పోతుంది ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే సార్, లైఫ్లో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఆరోగ్య సమస్యలకి పెట్టడం. ఓకే. ఎందుకంటే సార్, ఒక మంచి కార్ కొనండి, అదొక కిక్ ఇస్తుంది. మంచి ప్రాపర్టీ కొనుక్కో, డబ్బులు సేవ్ చేసుకొని అదొక కిక్ ఇస్తుంది. అండ్ మంచి ఫంక్షన్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకో, అదొక హ్యాపీనెస్. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డ డబ్బులో మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద పెడితే మీ అన్ని ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ అన్నీ కాంప్రమైజ్ అయినట్టే అండ్ మీ ఫ్యూచర్ కమిట్మెంట్స్ అన్నీ కాంప్రమైజ్ అయినట్టే. ఐ అగ్రీ. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు హెల్తీగా ఉన్నప్పుడు మన లైఫ్లో ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు కదా, అడిగి పోయినప్పుడు వాళ్ళని పరామర్శిస్తాం వస్తాం కదా సార్. దారిలో ఒక్కసారి బిల్లింగ్ డెస్క్ దగ్గరికి వెళ్ళి జస్ట్ 5 minutes నిలబడండి. సీ ద ఫేసెస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓవర్ దే. ఓకే, ఒక్కొక్క పర్సన్ ల్యాక్స్లో, థౌజండ్స్ నుంచి, నాట్ ఎవ్రీ టైం ల్యాక్స్లో అవుతుందని కాదు, థౌజండ్స్ నుంచి ల్యాక్స్లో బిల్ పే చేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ చూడండి. ఒక్క ఇన్సూరెన్స్ 20,000 రూపాయలు పెట్టి ఎంతో కొంత డబ్బు పెట్టి తీసుకుంటే ఇవాళ 5 లక్షల రూపాయలు పే చేయాల్సిన అవసరం పడకపోయేది కదా. అండ్ యాక్చువల్గా నితిన్ కామత్ గారు ఒక ట్వీట్ చేశారండి ఒకసారి. ఓకే. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియాలో 70% ఆఫ్ ద ఫ్యామిలీస్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ బ్యాంక్రప్సీ విచ్ ఈస్ హాస్పిటల్ అడ్మిషన్. ఓకే. ఒక్క హాస్పిటల్ అడ్మిషన్ ఇండియాలో 70% ఆఫ్ ద పాపులేషన్ని బ్యాంక్రప్ట్ అయ్యేలా చేస్తారు. ఓకే. కంప్లీట్లీ బ్రోక్. ఎస్. సో వీ ఆల్ మస్ట్ రియలైజ్ దట్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకొని పెట్టడం వల్ల మనం యూజ్ చేసుకోవట్లేదంటే వీఆర్ లక్కీ. బట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మన చేతిలో నుంచి డబ్బులు పోకుండా మాత్రం ప్రాపర్గా మన ట్రీట్మెంట్స్ అన్నిటిని మంచి టాప్ హాస్పిటల్లో తీసుకోవచ్చు. గ్రేట్ సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, వెస్టర్న్ కంట్రీస్కి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే, వెస్టర్న్ కంట్రీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకోండి, కెనడా తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, అక్కడ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి ఇన్సూరెన్స్ ఉంటుందో అండ్ ఇండియాలో అంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్కి ఇన్సూరెన్స్ ఉండదు. ఓకే. ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో అక్కడ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు కూడా అంతే పర్సంటేజ్. ఓకే. అంటే ఇండియాలో జస్ట్ 5-11% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్. At the same 5 to 7. At the same time, ఫారెన్లో 90-95% ఆఫ్ ద పాపులేషన్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. గ్రేట్. ఇంకొక విషయం, ఫారెన్ కంట్రీస్లో వెస్టర్న్ కంట్రీస్లో ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా 18 years దాటగానే వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో చేసే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మన హార్డ్ అండ్ మనీ పోయేది జస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్. వాళ్ళు చేసే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ లైఫ్లో ఇన్సూరెన్స్. కానీ ఇండియాలో ఒక పర్సన్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు వస్తాడంటే ఫస్ట్ ప్రాపర్టీ, కార్, గోల్డ్, ప్లాట్, ఇంకేమైనా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ పోను, అప్పుడు నెలకు ఒక 10,000 మిగులుతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి రాబాయ్ అని వస్తారు. ఓకే. కానీ మెయిన్ టైంలో ఆ ఇన్సూరెన్స్ కొందరికి వస్తుంది, కొందరికి రాదు. దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కట్టే ప్రీమియం పెరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఒక పర్సన్ 35 years ఉన్నప్పుడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే
పే చేసే 1 ఇయర్ ప్రీమియము అదే 25 ఇయర్స్ ఉన్నోడు 3 ఇయర్స్ పే చేస్తాడు. ఓకే. అంటే 25 ఇయర్స్ ఉన్నోడు 50,000 పే చేస్తే 35 ఇయర్స్ ఉన్నోడు 1.5 lakh పే చేస్తాడు సేమ్ లెవెల్ పాలసీకి. ఇన్సూరెన్స్ అనేది ఏజ్తో పాటు పెరుగుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగిన తర్వాత ప్రాబిలిటీ పెరుగుతుంది, రిస్క్ ప్రాబిలిటీ. అందుకే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏజ్, హెల్త్ ఇష్యూస్ అనే ఈ 2 థింగ్స్ మీద డిపెండ్ అయ్యి మన ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అది అందుకని కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ ఫస్ట్ రీసెంట్గా ఇప్పుడు జెన్జీ జనరేషన్ అంతా జాబ్లో ఉన్నారు రీసెంట్ డేస్లో. మీరందరూ ఫస్ట్ చేసే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ పేరెంట్స్కి మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఓకే. లేటర్ ఆన్ యూ గో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, దట్స్ అప్ టు యూ, వెదర్ ప్లాట్, ప్రాపర్టీ, అగ్రికల్చరల్ ల్యాండ్ ఆర్ ఎనీథింగ్, గోల్డ్ ఎక్సెట్రా. ఎస్ సార్. యూ సెడ్ ఇట్ రైట్లీ. ఏంటనంటే మనకు ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ అనుకుంటాం. సో ఇట్ హ్యాస్ బికమ్ నెసెసిటీ అనేది యూ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ క్వైట్ వెల్. సో మీరన్నారు గదా! బ్యాంక్రప్సీకి దారి తీస్తుంది అని చెప్పి. ఒక్కసారి హాస్పిటల్‌కెళ్తే ఇంట్లో ఉన్న ల్యాండ్, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అన్నీ కుదబెట్టడం, లేదు అనంటే గోల్డ్ కుదబెట్టడము, భార్య మీద ఉన్న పుసలు గూడా గిరిబెట్టే సిట్యుయేషన్స్ ఊర్లలో ఈ సిచ్యువేషన్ జరుగుతుంటాయి. జరుగుతుంటాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ద సిట్యుయేషన్స్ హావ్ చేంజ్డ్. ఎస్ సార్. So earlier, women used to be the housewives. Hmm. Nowadays, they are coming into the market. ఎగ్జాక్ట్. So they are performing on par with the men. ఎస్. సో ఆకాశంలో సగభాగం అన్నట్టు, సో జనాభాలో సగభాగం అన్నట్టు, ఇన్కమ్‌లో గూడా సగభాగం అయినారు వాళ్ళు. ఎక్స్‌పెన్సెస్‌లో. ఎక్స్‌పెన్సెస్‌లో గూడా. సో అబ్సల్యూట్‌లీ. సో నా క్వెషన్ ఏంటి అనంటే ఈ విమెన్ ఎవరైతే వర్కింగ్‌లో ఉన్నారో, సో వాళ్ళ యొక్క మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ సాలరీ ఉండొచ్చు. ఎస్. ఆ సాలరీని ఇల్లు నడపడానికి, లేదు అనంటే ఎక్సెస్ ఆఫ్ మనీ ఉంటే గోల్డ్ కొనడం, ఇంకా ఎక్సెస్ ఆఫ్ మనీ ఉంటే ప్లాట్ కొనడము. ఎస్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని చూసుకోవాలనంటే ఫస్ట్ జాబ్ బంద్ చేసేది విమెనే. ఎస్. సో నా క్వెషన్ ఏంటి అనంటే వాళ్ళు ఒకవేళ జాబ్ బంద్ చేసినా, ఒకవేళ జాబ్ క్రంచ్ ఉండి వాళ్ళని తీసేసినా, సో వాళ్ళ యొక్క లైఫ్‌ని వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయాలి? షూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ విమెన్ పర్సంటేజ్ అనేది లాస్ట్ డికేడ్‌లో డ్రాస్టిక్‌గా పెరిగింది సార్. దట్స్ రియల్లీ వెరీ వెరీ గుడ్ సైన్. ఓకే. ఎందుకంటే విమెన్ కూడా ఈక్వల్ టు మెన్ అండ్ మోర్ దాన్ దెమ్ కూడా సంపాదిస్తున్నారు. ఐ అగ్రీ. కానీ ఇక్కడ ఉన్న ఒక పాయింట్ ఏం రియలైజ్ అవ్వాలి, బీయింగ్ ఏ వర్కింగ్ ఉమెన్ అంటే చాలామంది ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో ఏ ఎమర్జెన్సీ వచ్చినా, దో యువర్ ఎర్నింగ్ మోర్ దాన్ యువర్ హస్బెండ్, ఇట్స్ ఓన్లీ యూ హ్యావ్ టు మీ జాబ్ హోల్డ్లో అయినా పెట్టాలి ఆర్ ఎగ్జిట్ అయినా అవ్వాలి. ఐ అగ్రీ. ఓకే. ఈ సిచ్యువేషన్లో నేనేం చెప్తానంటే సార్, విమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మీరు వేసుకునే నగలు, తీసుకునే ప్రాపర్టీ ఆర్ పొలం, ఆర్ వీళ్ళు ఏమంటారు నగం నటరా పొలం పుట్టరా అనేది అంటారు కదా. ఇక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో జాబ్ బంద్ చేసిన తర్వాత డబ్బులు కొంచెం కావాలి, ఒక 1 lakh, 2 lakh, 5 lakhs కావాలి ఒక 10 years ఆఫ్ పీరియడ్ తర్వాత అన్నప్పుడు ప్రాపర్టీ అమ్మి డబ్బులు తీసుకుంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ కాదు, గోల్డ్ అమ్మి డబ్బులు తీసుకున్న ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ కాదు. మీరు తీసుకోవాల్సిన ది బెస్ట్ పాలసీస్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. మార్కెట్లో ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనే మనం పోతూనే వస్తాయి అనేది. ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. మార్కెట్లో మంచి మంచి కంపెనీస్ లైక్ టాటా నుంచి, మ్యాక్స్ లైఫ్ నుంచి ఒకటే పాలసీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది, అలాంగ్ విత్ ప్యారలల్గా సమ్ క్రోర్స్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. కాకపోతే దీనికి ఉన్న కండిషన్స్ ఏంటంటే చాలామంది విమెన్ పోస్ట్ మెటర్నిటీ టర్మ్ ఇన్సూరెన్స్ని నేను చెప్పిన మంచి హై అండ్ రిటర్న్స్ ఉన్న పాలసీస్ని ప్రిఫర్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే సార్, మేము లాస్ట్ 6 monthsలో ఒక 100 పాలసీస్ చేస్తే
వర్కింగ్ విమెన్ హూ ఆర్ మోర్ దెన్ 30 to 33 ఏజ్ పోస్ట్ మెటర్నిటీ. అంటే ఫ్యామిలీలో లైఫ్లో పిల్లలను కన్న తర్వాత 32+ ఏజ్ ఉన్న వాళ్ళు 100 మంది పాలసీ తీసుకుంటే అందులో మీరు నమ్మరు 65 to 75% ఆఫ్ ద పాలసీస్ రిజెక్ట్ అయినాయి సార్. జస్ట్ బికాస్ వెరీ మైనర్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్. అంటే ఈ జనరేషన్లో విమెన్కి ప్రెగ్నెన్సీలో వస్తున్న హెల్త్ ఇష్యూస్ ఏంటంటే దో అవి పర్మనెంట్ అవ్వకపోయినా సరే థైరాయిడ్, బీపీ ఇష్యూస్, అనేమియా ఇష్యూస్ అండ్ డయాబెటీస్ వస్తుంది కొందరికి. కానీ చాలామంది విమెన్కి పోస్ట్ డెలివరీ అది పోతుంది. అండ్ ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్. అండ్ ఈ వర్క్ ప్రెషర్ వల్ల పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా డెవలప్ అవుతున్నాయి. ఓకే. అందుకే బిఫోర్ ప్లానింగ్ ఫర్ మెటర్నిటీ గో ఫర్ బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. అందులో టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు రిటర్న్స్ ఉండే ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఇంకా బెటర్. గ్రేట్. మీరు తీసుకోవాలనుకున్న ప్రాపర్టీ ఇప్పుడు తీసుకున్న అదే ప్లాన్, 40 years వచ్చిన తర్వాత తీసుకున్న అదే ప్లాన్. ఓకే. అందుకని చెప్పేసి బిఫోర్ మ్యారేజ్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బెటర్. ఒకవేళ మ్యారేజ్ అయి ఉన్నా సరే బిఫోర్ మెటర్నిటీ తీసుకుంటే బెటర్. అండ్ మోర్ దాన్ 35 years టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రావడం అనేది చాలా రేర్. ఓకే. అది అందుకే ఈ పాలసీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో ఏదైనా మూమెంట్లో మీరు జాబ్ ఆపేసి అప్పుడు తీసుకోవాలనుకున్నా సరే మనకి శాలరీ రిక్వైర్మెంట్ 100% ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి లేదు. సాలరీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అబౌవ్ 8 lakhs is 100% మ్యాండేటరీ. ఓకే. మనకి మినిమం 40,000 or 50,000 అబౌవ్ సాలరీ ఆర్ మినిమం 8 lakhs ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ మ్యాండేటరీ ఫర్ ఎ ఉమెన్ టు టేక్ అట్లీస్ట్ 50 lakhs వర్త్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే. సో ఇది చాలామంది రియలైజ్ అయితే బాగుంటుంది. ఒకప్పుడు మగవాడు మార్కెట్లో తిరుగుతాడు కాబట్టి వాడికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది అన్నారు. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కావాలి. ఇది సార్. అండ్ ఒక్క చిన్న లాజిక్ చెప్పాలనుకుంటున్నా సార్. ఇది చాలామంది రియలైజ్ అవుతారని అనుకుంటున్నాం ఈ ప్లాట్ఫామ్ త్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఉన్న అబ్బాయి ఒక 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం సార్. ఓకే. డెత్ అనేది ఇన్ఎవిటబుల్ మన లైఫ్లో. హ్యాపెన్స్. సో 30 years ఉన్నాడు, నెక్స్ట్ 40 or 45 or 50 yearsకి కవరేజ్ పెట్టుకొని ఒక 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం. నెక్స్ట్ 10 years పేమెంట్ పెట్టుకుంటే మనం యావరేజ్గా 10 yearsలో కూడా జస్ట్ ఒక నాట్ మోర్ దెన్ 7-8 lakhs పే చేయం సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ 50,000 60,000 అట్లా 40 years వచ్చే వరకు మనం పే చేసేది 7 to 8 lakhs, మ్యాక్స్ 10 lakhs అనుకుందాం. కానీ ఆ పర్సన్కి పాలసీ తీసుకున్న డే నుంచి నెక్స్ట్ 50 సంవత్సరాలల్లా ఎప్పుడు ఏం జరిగినా 2 crores to 4 crores రిటర్న్స్ అంటే 4 crores రిస్క్ కవరేజ్లో పర్సన్ ఉన్నాడు. ఓ నైస్. ఫైన్. సపోజ్ అదే పర్సన్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఒక 3 crores ఆస్తి ఇద్దాం అనుకోండు. ఓకే. మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఒక 3 crores ఆస్తి ఇవ్వాలి అనుకుందాం. అప్రాక్సిమేట్లీ ఒక 30 years తర్వాత అనుకుందాం. అంటే 2055లో మనం ఒక 3 crores ఇవ్వాలి అంటే ఈ రోజు ఇవాళ November 1st రోజు మనం అట్లీస్ట్ ఎక్కడైనా ఒక 30 to 40 lakhs ఇన్వెస్ట్ చేసి ఉండాలి మన డబ్బు. ల్యాండ్ మీదనో దాని మీదనో. మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు కానీ అది డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రాపర్టీ మీదనో. ప్లస్ దీన్ని మనం ఈ 30 years కాపాడాలి. అది 3 crores అవ్వాలి అంటే సరే 25 lakhs అనుకుందాం. కానీ మీరు పే చేసే టర్మ్ ఇన్సూరెన్స్ ఆ 30 lakhsకి జస్ట్ 3 monthsకి కట్టినంత ఇంట్రెస్ట్ కాదు. అంటే మీరు 30 lakhs ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నెక్స్ట్ జనరేషన్కి 3 crores ఇవ్వాలంటే 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇయర్లీ 50,000 పే చేస్తే డే 1 నుంచి నెక్స్ట్ 50 సంవత్సరాలు 2 to 4 crores కవరేజ్లో ఉన్నారు. ప్లస్ ఏదైనా రిస్క్ జరిగినా అదే 3 crores వస్తుంది కదా నెక్స్ట్ జనరేషన్కి. అగ్రీ. సింపుల్ లాజిక్. అందుకే లైఫ్లో ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే 10th పాస్ అయితే ప్రతి ఒక్కడు ఇన్సూరెన్స్ అమ్మొచ్చు సార్ మార్కెట్లో. ఓకే. ఇన్సూరెన్స్ సేల్స్ డిఫరెంట్. ఇన్సూరెన్స్లో సేల్స్తో పాటు మన క్లయింట్స్కి క్లెయిమ్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్. అగ్రీ. బీయింగ్ ఏ ఇన్సూరెన్స్ అడ్వైజర్ చాలామంది ఫేమస్ అవుతారు మార్కెట్లో. కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో సపోర్ట్ ఇచ్చి ఫేమస్ అయిన ప్రొఫైల్స్ చాలా తక్కువ. ఓకే. ఇది సార్ యాక్చువల్ ట్రూత్. దిస్
ఎవ్రీవన్ మస్ట్ రియలైజ్ మార్కెట్లో ఒక కంపెనీ నీకు ఒక చీప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ₹100 ₹300 మంత్లీ 500,000 రూపీస్ పే చేస్తే నీకు ఇన్ని క్రోర్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్స్ గానా ఫెయిల్ ఫర్ షూర్. మనకి బ్యాంక్స్కి ఆర్బీఐ ఎట్లనో ఇన్సూరెన్సెస్కి ఐఆర్డిఏ అని ఒక సంస్థ ఉంటుంది సార్. ఓకే. దీని ప్రకారం ఎవరు ఇన్సూరెన్స్ అమ్మినా ఒకటే ప్రీమియం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్సూరెన్స్ ₹100 వచ్చింది, సేమ్ ఇన్సూరెన్స్ మీకు ఇంకో దగ్గర ₹70 వచ్చిందంటే అక్కడ ఏదో ఒక తిరగాస్తుంది, అది ఏదో ఒకటి కాంప్రమైజ్ అయినారని అర్థం. జస్ట్ అది మీకు తెలియదు అంతే. హుహుహు. అందుకే ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ ఉండాలి అండ్ తీసుకునే పాలసీ ది పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకొని ఉండాలి. ఓకే. సో ఇది వర్కింగ్ విమెన్కైనా కార్పొరేట్ ఎంప్లాయీస్కైనా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ థింగ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి వాళ్ళ లైఫ్లో. ఓకే. ఈ మధ్య కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు రీసెంట్గా మ్యారేజ్ అయినా సరే ఆర్ మీ పెళ్ళి కుదిరినా సరే త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నా సరే ఆర్ పిల్లల కోసం ప్లాన్ చేయబోతున్నా సరే మీకు 100కి 100% మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఓకే. జస్ట్ 2 ఇయర్స్ వెయిటింగ్తోని 2 ఇయర్స్ 1 వీక్కి మీ డెలివరీ ప్లాన్ ఉన్నా సరే ఎంటైర్ 2 lakh డెలివరీ ఎక్స్పెన్సెస్ విల్ బి కవర్డ్ అండర్ సింగిల్ హెల్త్ ఇన్సూరెన్స్ విచ్ విల్ కాస్ట్ నాట్ మోర్ దాన్ 25,000. అంటే ఓకే. ఓకే. మీరు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మొత్తం కలిపి మీరు పే చేసేది 70,000 కూడా దాటట్లేదు. హ్మ్. కానీ అట్ ద సేమ్ టైం రైట్ నో అంటే రెడీగా ఒక 2 lakhs బెనిఫిట్ అయితే రెడీగా ఉంది. అవును. అలాంగ్ విత్ ఫ్రమ్ డే 1 నుంచి మీకు ఒక 10 to 30 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్కి. సో ఇన్సూరెన్స్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ వేర్ వీ గెట్ ఫర్ ఎవ్రీ ₹1 వీ గెట్ 100 to 300 రూపీస్ ఇన్ రిటర్న్. గ్రేట్ సార్. గ్రేట్. ఎస్. సో సార్ నా సింపుల్ క్వెషన్ ఏంటనంటే ఈ మెంటల్ వెల్‌నెస్‌ని మనం ఇన్సూరెన్స్ తోటి ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చు? మార్కెట్లో మెంటల్ వెల్నెస్ కోసం చాలా బిజినెస్ స్టార్ట్ అయింది. అంటే యోగాలో కూడా మెంటల్ వెల్నెస్ కోసం కొత్త థింగ్స్ వచ్చాయి. జిమ్లో కూడా మెంటల్ వెల్నెస్ కోసం మల్టిపుల్ థింగ్స్ వచ్చాయి. దాంతోపాటు బయట కౌన్సిలింగ్ సెషన్స్. ఓకే. మెంటల్ వెల్నెస్ బాగుండాలంటే మీరు ఈ యాప్లో రోజు ఈ అప్డేట్స్ ఫాలో అవ్వండి, ఐ అగ్రీ. అవి కూడా వచ్చాయి. కానీ నేను కొన్ని చెప్తాను సార్. బీయింగ్ అన్ అడ్వకేట్ మీకు ఒక 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టాండింగ్ ఉంది, రైట్? సో యూ విల్ బికమ్ రిచ్ ఫర్ షూర్. రైట్? 100%. యూ విల్ బికమ్ రిచ్ ఫర్ షూర్. ఆల్రెడీ కూడా అయిన ఉంటే నాకు తెలియదు. క్వశ్చన్ ఏంటంటే సార్, యు ఆర్ బికమింగ్ రిచ్ బట్ ఎట్ వాట్ కాస్ట్? ఓకే. అవుట్ ఆఫ్ 100 సక్సెస్ఫుల్ పీపుల్ అంటే అవుట్ ఆఫ్ lakhsలో సక్సెస్ఫుల్ పీపుల్ 100s ఉంటారు అనుకుంటే ఈ 100లో స్టిల్ మళ్ళీ 1% పీపులే రిచ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం మెంటల్ వెల్బీయింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది వీళ్ళది. సో బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్డ్ లైఫ్. ఓకే. సో ఇన్ దిస్ ఫస్ట్ కమ్స్ డాక్టర్స్. ఓకే. డాక్టర్స్ లైఫ్ స్పాన్ మనకంటే 8 to 12 years తక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే దెర్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్, మన దగ్గర కూడా ఉన్నారు. కానీ దే ఆర్ బికమింగ్ ఓన్లీ ఫేమస్, దట్స్ ఇట్. ఓకే. దే ఆర్ జస్ట్ ఫేమస్ అంతే. అంతే. కానీ ఎట్ వాట్ కాస్ట్? లైఫ్లో ఫేమస్ అనేది పక్కన పెడితే అలాంగ్ విత్ బీయింగ్ రిచ్ ఆర్ టు బికమ్ రిచ్ ద పర్సన్ హూ ఎవర్ మేనేజెస్ హిస్ ఫ్యామిలీ టైం, ప్లే టైం, రిలేటివ్స్ టైం అండ్ ఫ్రెండ్స్తో టైం అండ్ లివింగ్ ఇన్ ప్రజెంట్ అనేది ఇంకా పెద్ద విషయం. లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద మూమెంట్ అంటాడు. లివ్ ఇన్ దిస్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక రోగం కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్. విత్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. అది కామన్ అండ్ ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. కొందరికి కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ అయితే కొందరికి అన్నున్న తర్వాత కూడా హ్యాపీగా ఉండదు. అది ఇంకా కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ పాడ్కాస్ట్ వెళ్ళిపోతుంది. సో నేను మీకు చెప్పినట్టు డాక్టర్స్ ఫస్ట్ వస్తారు సార్. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, కార్డియాక్ సర్జన్ ఉన్నాడు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీ విల్ నెవర్ గెట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఒక డయాబెటాలజిస్ట్ ఉండు అంటే అవుట్ ఆఫ్ 100 డయాబెటాలజిస్ట్లలో 70% ఆఫ్ ద డయాబెటాలజిస్ట్లకి అబోవ్ 50 years డయాబెటీస్ ఉంది. ఓకే.
డాక్టర్స్ మీద ఒకప్పుడు నాకున్న ఒపీనియన్ మారింది. అండ్ వాళ్ళ మీద ఉన్న థాట్ ప్రాసెస్ కంప్లీట్‌గా మారింది. వెన్ ఐ స్టార్టెడ్ డీలింగ్ విత్ ఆల్ దీస్ కేసెస్. ఓకే. ఓకే. వాళ్ళకి డబ్బుంటది కావచ్చు కానీ లైఫ్‌లో ఇంకేముండదు. వన్స్ దే బికమ్ ఫేమస్. ఓకే. ఇంకొక క్వెషన్ ఏందంటే సార్, చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన లైఫ్‌లో ఇవన్నీ ఉంటే అది కర్మ కాన్సెప్ట్ అనుకుంటారు. కానీ యూ కెన్ మ్యానిపులేట్ యువర్ కర్మ బై బ్యాలెన్సింగ్ mental wellness along with financial wellness. ఓహ్! నైస్‌లీ సెడ్. You can manipulate your karma by balancing your mental wellness along with financial wellness. గ్రేట్. Am I right? నైస్‌లీ సెడ్. యాహ్! సో నేను ఇప్పుడు అల్ట్రా రిచ్ అయినా అని రియలైజ్ అయ్యే టైంకి ఏజ్ 60 వచ్చేస్తుంది. అప్పుడు అవి కూడా లాభం లేదు. క్వశ్చన్ ఏంటంటే, చలో రిచ్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ, అంటే అల్ట్రా రిచ్ డబ్బు అనేది అందరికీ కావాలి. నేను ఓన్లీ డబ్బునే చేజ్ చేస్తా అన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ మనం ఇప్పుడు రియలైజ్ అవ్వం. లాస్ట్‌లో రియలైజ్ అవుతాం. ఓకే. ఇది సార్ ఓవరాల్‌గా. అయితే కమింగ్ టు యువర్ పాయింట్, ఇన్సూరెన్స్‌కి దీన్ని ఎట్లా రిలేట్ చేస్తానంటే సార్, మీకు ఎలాంటి మెంటల్ వెల్‌నెస్, ఎలాంటి మెంటల్ డిజార్డర్స్ ఏం లేవు అన్నప్పుడు మన ఇన్సూరెన్స్‌లో మెంటల్ వెల్‌నెస్ రైడర్ కూడా కొత్తగా వచ్చింది. వావ్! ఓకే. ఈ మెంటల్ వెల్‌నెస్ రైడర్ పెట్టుకున్న వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చి మీరు థింగ్స్ అన్ని హ్యాండిల్ చేయలేకపోతే మీకు ఆన్లైన్ కన్సల్టేషన్స్‌లో థెరపీస్ కూడా ఫ్రీ. వావ్! ఇది కొత్త రైడర్. యెస్ సార్. ఓకే. ఓకే. అండ్ మీకు ఎలాంటి థెరపీస్ అయినా, డాక్టర్ కన్సల్టేషన్స్ అయినా అన్‌లిమిటెడ్‌గా ఫ్రీ. ఓకే. అంటే సైకాలజిస్టులు ఉంటారా అందులో? Yes, sir. You can claim your expenses with the insurance with that rider. ఓకే. ఎందుకు అంటే ఇలా ఈ ప్రాబ్లమ్ అనేది ఏ చెకప్ చేసినా కనబడదు, ఏ రిపోర్ట్ తీసినా కనబడదు. ఇది రికగ్నైజ్ చేస్తే వచ్చే ప్రాబ్లం, చెక్ చేస్తే వచ్చే ప్రాబ్లం కాదు. అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం అని తెలుస్తుంది. అంతే తప్ప ఇంకా ఎలాంటి మిషనరీ లేదు మార్కెట్లో. ఇది ప్రాపర్ అంటే దీనికి ఎగ్జాక్ట్గా రూట్ కాజ్ తెలవడానికి ఇది సార్. సో ఈ ఇన్సూరెన్స్ అనేది మీరు అడిగిన దానికి ఈ రిలేటెడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. Thank you so much, sir, for coming and giving your valuable perspective on insurance. Thank you indeed, and had a great privilege to interview you. థ్యాంక్ యూ సార్.